హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అనిత టాక్స్. లాస్ట్ వీడియోలో మనం దినచర్య గురించి మాట్లాడుకుంటున్నాము. దాని కంటిన్యూషన్ ఇవాళ వీడియో. ఇవాళ భోజనం గురించి మాట్లాడుకుందాము. హితబుక్, మితబుక్, ఋతుబుక్ అని మనకు ఒక సేయింగ్ ఉంటుందన్నమాట. హితబుక్ అంటే మన శరీరానికి హితమైనది తినాలి, అంటే మంచిది, ఆరోగ్యానికి మంచి చేసేది తినాలి. మితబుక్ అంటే మితంగా తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి. టేస్ట్ బాగుందని చెప్పేసి ఎక్కువగా తీసుకోవడం అలా కాకుండా మితంగా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఋతుబుక్ అంటే ఏంటంటే, ఋతువులు అంటే సీజన్స్ అనమాట. ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్ యొక్క నియమాలని అనుసరించి ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. సో భోజనానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాము. మన డైజెస్టివ్ ఫైర్, జీర్ణాగ్ని అనేది సూర్యుని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉదయాన్నే అప్పుడే సూర్యోదయం అవుతుంది కాబట్టి మన జీర్ణాగ్ని అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో మనం తీసుకునే ఫుడ్ అనేది లైట్గా ఉండేటట్లు చూసుకోవాలి, ఈజీలీ డైజెస్ట్ అయ్యేటట్లు చూసుకోవాలన్నమాట. ఫ్రూట్స్ కానీ ఓట్స్ కానీ ఇలాంటివి తీసుకోవడము మనకి బ్రేక్ఫాస్ట్లో చాలా మంచిదన్నమాట. అండ్ నెక్స్ట్ భోజనానికి మధ్యలో 4 to 5 hours ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ అనేది రాజులాగా తినాలి అని చెప్తూ ఉంటారు. రాజులాగా తినాలి అని చెప్పడం ఏంటి అంటే, రాజుకి చాలా ఆప్షన్స్ ఉంటాయి తినడానికి, వాళ్ళకి చాలా డబ్బు కూడా ఉంటుంది. కానీ ఆయన ఆరోగ్యానికి ఏది మంచిది అని వాళ్ళు అన్నీ సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్గా తింటూ ఉంటారు. సో అలా మనం కూడా ఉదయం తినేటప్పుడు ఒక రాజులాగా తినాలి అని చెప్తూ ఉంటారు. అండ్ మధ్యాహ్నం విషయానికి వస్తే ఒక ప్రిన్సెస్ లాగా తినాలి అని చెప్తారు. అంటే ఒక యువరాజు అనే అతను యంగ్ ఏజ్లో ఉంటాడు కాబట్టి ఏదైనా తినొచ్చు, నచ్చింది తినొచ్చు. సో అలా మనకి మధ్యాహ్నం తినేది యువరాజులాగా తినాలి అని చెప్తూ ఉంటారు. సో మనం హెవీ మీల్ తీసుకోవాలని అనుకుంటే అది మధ్యాహ్నం తీసుకోవడం బెటర్ అనమాట. అప్పుడు సూర్యుడు కూడా చాలా మనకి సూర్యుడు మధ్యాహ్నానికి పవర్ఫుల్ అవుతూ ఉంటాడు కాబట్టి మన డైజెస్టివ్ ఫైర్ అనేది కూడా అప్పుడు షార్ప్గా ఉంటుంది. సో హెవీ మీల్ అనేది తీసుకోవాల్సి వస్తే అది మధ్యాహ్నం తీసుకోవడం మంచిది. మరికొన్ని దినచర్యలోని నియమాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.